ओम गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्कार परब्रह्म तस्मै श्री गुरुवे नमः लोक माता पिता पार्वती परमेश्वर वीरभद्र भद्रकाली मत नमो नमः हरि ओम जय वीरभद्र सब नमो नमः ఏమన్నా రోజు ఈ వీడియోలు పెట్టడానికి కానీ మా నాయన నామంతో ఈ వాక్యాలు ఇవ్వడం కానీ ఏం కొంతమందికి రుచించడం లేదా ఏం జగన్ తిట్ట కోపం వచ్చిందా ఎందుకనైనా మన తప్పులు ఎందుకు చేయాలా ధర్మం ఎక్కడుంటే అక్కడ మాట్లాడతాడు ఈ వీరభద్రుని కొడుకుగా మాట్లాడుతున్నానా ఇది మా నాయన ఇచ్చే వాక్యం ఇది ప్రతి ఒక్క విషయం ఈరోజు జనాలకి సందేశం ఇచ్చిన చైతన్యవంతం చేసిన ఇది మా నాయన ఆజ్ఞ జరుగుతుంది ఏం గుళ్ళో మాట్లాడకూడదని ఏం పిచ్చి మాటలు ఏమీ వీరభద్రని శాసించకుండారా మీరు ఏమనుకుంటున్నారు వ్యవస్థలు అన్నీ నాశనం జగన్లాగా ఉండాలనుకుంటున్నారా ఆయన సరిగ్గా నాశనం అవ్వాలనుకుంటున్నారు మీరు కూడా తస్మాత్ జాగ్రత్త ఇది వీరభద్ర యుగం మాట్లాడేది వీరభద్రుడు శాసించేది వీరభద్రుడు ఇది వీరభద్రుని శరీరం ఇది వీరభద్ర శరీరంతో వీరభద్రునికి హెచ్చరికలా ఏం వచ్చి మాట్లాడండి గుళ్ళో ఎవరు మాట్లాడతారు రండి మాట్లాడదాం రండి వీరభద్రుని గుళ్ళో ఇట్లాంటి చెప్పకూడదా ధర్మము అధర్మము ఎప్పుడు దేవుని చేతిలో ఉంటారా ఎక్కడెక్కడ అధర్మం చేస్తుంటారో ఎవరు తప్పులు చేస్తుంటారో వీరభద్ర హెచ్చరికలు దేవుడు మాట్లాడాలనుకున్నారు కదా మళ్ళా పైనుండే దేవునికి తెలుసు చనిపోయిన మా చిన్నాయనికి తెలుసు ఉండే జిల్లా ప్రజలకు తెలుసు చంపినకి తెలుసు అన్నప్పుడు మళ్ళీ సమాధానాలు వస్తాయి ఇట్లాగే ఉంటాయి మళ్ళా వీరభద్రుడు వచ్చి పలికితే గుండెలు పగిలి వస్తారు ఏం దేవుడు మాట్లాడనుకున్నారా మాట్లాడే దేవుడు అయినాడు కాబట్టి ఈరోజు గుళ్ళో వాక్యాలు ఇస్తున్నాను యూట్యూబ్ ద్వారా నా కొడుకుతో చెప్పిస్తున్నాను ఏం మాటలు పిచ్చిగా కనపడుతుండవా పిచ్చి వాళ్ళు ఎవరైనా తెలుసా కరోనా వచ్చినప్పుడు ఎవరు భయపడినోడు ఎవడైనా ఉండాడా దేశాలు ప్రపంచ దేశాలు ప్రతి ఒక్క నాయకులు రాజకీయ నాయకులు సామాన్యుడి నుంచి ఒక పెద్ద మేధావులు అందరూ ముక్కుకు మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు భయం అంటే అట్లుంటుంది భగవంతుడు భయం పెడితే అట్లుంటుంది శానిటర్ లేకుండా అన్నం తిన్నారా ఈరోజు మళ్ళీ ఏ భయం ఉంది దగ్గు జరుము పడిచిమంటే నా కరోనా అన్నారు అప్పట్లో దేవుడు పెట్టే భయానికి ఈరోజు మళ్ళీ దగ్గు జరుము పడిచి అన్నీ ఉండవే వీళ్ళు ఎందుకు అనడంలే దేవుడు పెట్టే భయం అట్లుంటుంది ఏం వీడియోలను రచించడం లేదా పుణ్య మాటలే కదా అవి సత్యమైన మాటలే కదా మళ్ళీ చిన్న వయసులో గెలిపించినాడు మా నాన్న మళ్ళీ నిజాయితీగా అమరావతి కట్టి పోలవరం పూర్తి చేసి ప్రత్యేక హోదా తెచ్చి రైల్వే జోన్ తెచ్చి డిఎస్ఏ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించి నిరుద్యోగ క్యాలెండర్లు ఇచ్చి మద్యపాన నిషేధం చేసి అందరి జీవితాలు వెలుగు నింపింటే అన్నదానం అన్న క్యాంటీన్ ప్రతి ఒక్క పేదలకు 5 రూపాయలు అన్నం పెడుతుండ్రే మళ్ళీ అది ఎందుకు రద్దు చేసి రాజన్న క్యాంటీన్ తెచ్చి విని చేసింటే ఎందుకు ఈ పరిస్థితులు ఎందుకు ఈ గుడి పరిస్థితులు ఎందుకు ఫేక్ వీడియోలు పెట్టుకుని ఆడే పరిస్థితి ఏం సోషల్ నెట్వర్క్ అంటే నీ ఒక్కడికే సొంతం అనుకుంటున్నావా ఇప్పుడు కొన్ని కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు ఇప్పుడు ఫేక్ వీడియోలు పెడుతుంటే మన ఆయన చూస్తుంటాడా వెంటనే తిరిగిస్తానన్నా మనం ఏది ఇస్తే అది తిరిగిస్తారు మనం అన్నీ చూస్తున్నాం ఇంతకుముందు ప్రత్యేక తెలంగాణ తెచ్చారని సెంటిమెంట్తో గెలిచి మళ్ళా చంద్రబాబు కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తే మళ్ళీ చంద్రబాబు కాంగ్రెస్ కలిసి తెలంగాణని వెనక్కి తీసుకుంటారని సెంటిమెంట్తో గెలిచి మూడోసారి ఇంకా నాకు ఎదురులేదు తిరగలేదని ఫోన్ ట్యాపింగ్లతో అందరి మూడో కన్ను ఉంది నాకు అన్నీ తెలుసు చంద్రబాబును ఓడించేదంటే కారణం ఎవరు 2019లో ఎవరు మోడీ గారు అయితేనేమి కేంద్ర ప్రభుత్వం నుంచి మన కేసీఆర్ గారు ప్రత్యక్షంగా చేసినారు తర్వాత సోషల్ నెట్వర్క్ ద్వారా ఉన్నది లేనట్టు ఒకటేసారి జనాలను బ్రెయిన్ వాష్ చేసిన ఇవన్నీ మీకు భగవంతుడు ఇచ్చిన అవకాశాలు కావాల్సి ఇస్తాడు శివుడు ఎందుకంటే వరం ఉంటుంది రావణాసునికి వరం ఉంటుంది హిరణ్యకశిపునికి వరం ఉంటుంది కానీ వాళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళు నాశనమైనారు అట్లా జగన్ గారికి కూడా ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడు కానీ ఆయన మంచిది పెట్టుకొని ఈరోజు ప్రజల్లో అప్పుడు ఎట్లా కలిసి తిరిగినాడో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈరోజు కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల్లో తిరిగి ప్రజల మధ్య తిరిగింటే ప్రజానాయకుడే ఇంకా వెలుగొందుతుండే 5 ఏళ్ళేం 10 ఏళ్ళేం ఆయన దేవుడు అనుకుంటే ఇంకా 10-20 ఏళ్ళు కూడా ఉండొచ్చు కానీ అన్ని ఆలోచనలు చూస్తున్నాం కదా ప్యాలెస్లు రిషికొండ మీద ప్యాలెస్ ఏమైనా శివుంది అది మా నాన్నది ఆ శివుని కాడ ప్యాలెస్ కావాలా కనపడిన కాడల్లా ప్యాలెస్ చూసినాం ఇంతకుముందు ఎక్కడ ఒక అధికారి ప్యాలెస్ని తీసుకొని దాన్ని సొంతం చేసుకోవాలని ఎన్ని కుట్రలు పడినారు అది చూసినాం అన్నీ ఎట్లుందా అంటే మీరు ఏమనుకుంటారు హోదా చూసి అధికారం చూసి ఇదేదో శాశ్వతం అనుకుంటున్నాం ఒకసారి కేసీఆర్ గారి పరిస్థితి చూసినాం అధపాతాలని పడిపోతారు అబద్ధాలతో
ఎరేసి ప్రజలను ఎన్ని రోజులు మోసం చేయలేము. ఇక్కడ ఉండేది వీరభద్రుడు, వీరభద్ర యుగం ఇది నాన్న. మీరేం బాధపడే అవసరం లేదు. మీరు మనసులుగా చూసుకోండి. అభిమానం ఉంటే ప్రేమించండి. ఇంకా అభిమానం ఉంటే కాళ్ళు కడిగి అవి నెత్తి మీద వేసుకొని తీర్థంగా తాగండి. కానీ శివునితో పెట్టుకోవద్దండి. ఇవి శివుని మాటలు, వీరభద్రుని మాటలు అన్న. మనకి ఎప్పుడు హెచ్చరికలు సృష్టిలో ప్రతి ఒక్కసారి జరుగుతూనే ఉంటాయి. అధర్మం ఎల్లు పెరిగినప్పుడు, హెచ్చుగా అయినప్పుడు, అధర్మం ఎక్కువ చేస్తున్నప్పుడు భగవంతుడి హెచ్చరికలు ఉంటాయి. అది ఈ రూపంలో ఆయన ఇస్తున్నాడు. శరీరం తీసుకున్నాడు కాబట్టి స్వామివారి ఆజ్ఞతో ఈ వాక్యాలు ఇచ్చి వీడియోలు పెడుతున్నారు. అంతేగాని వ్యక్తిగతంగా ఎవరికేం సపోర్ట్ చేసేది ఉండదు. తప్పు చేసిన చంద్రబాబుని తిడతారు, తప్పు చేసిన మోడీని తిడతారు, తప్పు చేసిన పవన్ కళ్యాణ్ తిడతారు. ఈరోజు తప్పు ఎవరి వైపు కనపడుతుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాం, నిరంకుశ పాలన మీద చూస్తున్నాం. కేంద్రం ఏమి శుద్ధపూస కాదు. ఈరోజు జిఎస్టీ ద్వారా ఎన్ని ట్యాక్స్లు వేసి ఈరోజు ప్రజలు ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు 15,000 లేకుండా బతకలేడు ఒక మధ్యతరగతోడు. ఈరోజు అన్ని జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఏడుంటాయి చెప్పండి, మీరే చూడండి. ప్రతి ఒక్కటి మీద జిఎస్టీ పడితే పరిస్థితి ఏమి? లాస్ట్కి ట్యాక్స్, లాస్ట్కి ఎల్ఐసి కడితే కూడా ట్యాక్స్ పడితే ఒక గ్యాస్ సిలిండర్ నుంచి అన్నీ లెక్కేసుకోండి. కేంద్రం కూడా ఎన్ని రాష్ట్రాల్లోన సంక్షోభాలు సృష్టించాలని ఎన్ని దాంట్లో ఫెయిల్ అయిపోయింది కూడా చూసినాం. భగవంతుడు అడ్డుకుంటుంటాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ని బూచిగా తీసుకొని మళ్ళీ చంద్రబాబుని కూల్చి కేసులు పెట్టా ఏమేమో చేయాలనుకుని ఎన్నో ఆశలు పడా. వైసీపీ కూడా అదే పని కావాలని వాళ్ళు కూడా ఎన్ని కేసులు తడివినా లాస్ట్కి ఏమే 53 రోజులు బంధించగలిగారు కానీ బయటికి తేలేకపోయినారా. ప్రజా గర్జన చూసి అప్పుడు మళ్ళీ కేంద్రమే పిలిపించి మాట్లాడుకొని ఈరోజు పొత్తు కుదుర్చుకున్నారు. ఒకరు వైసీపీ వాళ్ళు జగన్ ఏమనుకునే అసలు పవన్ కళ్యాణ్తో పొత్తు ఉండకూడదని భగవంతుడు అనుకుంటే కుదిర్చా. బీజేపీతో పొత్తు ఎట్టి పరిస్థితుల్లో కలదనుకుంటే ఆడ కల్పించా. భగవంతుడు మనం ఏది కాదంటే అదే చేపిస్తాడు. ధర్మమైనవి అనుకుంటే ధర్మంగా ఉంటాయి. అమరావతికి ఎవరు అడ్డుకునింది? అది భగవంతుని కోపం కాదు, అది శివుంది. ఆ ఇంద్రభూమి లాంటి అమరావతిని భూలోకంలో తెచ్చి వీరభోగ సంతానాన్ని పాలిస్తాడు అమరావతిని. ఈరోజు అడ్డుకుంటున్నది ఎవరు? మీ నాయకుడు కాదా జగన్? మరి వీటిని మాట్లాడరా? ఏమి వైఎస్ షర్మిల అని, వాళ్ళమ్మని విజయమ్మని, తర్వాత సునీతమ్మని ఎవరు ఊసుగొల్పినారు? అంటే వాళ్ళు చేసుకుని ఇంట్లో గొడవల వల్లే కదా. వాళ్ళ ఇంట్లో సమస్యలు. వివేకానందని ఎవరు చంపినారు? మీకు తెల్ల అంతరాత్మకు పరిశీలించుకోండి. ఇవి మాట్లాడితే తప్పు అవుతుందన్నా. చూడన్నా, తస్మాత్ జాగ్రత్త. వీరభద్రుని పేరు వింటేనే గుండె ఆగిలి చేస్తారు. అనవసరంగా మా నాయన్ని గెలకద్దండి. ఇవి వీరభద్ర వాక్యాలు. ఇవి వీరభద్ర హెచ్చరిస్తుంటాడు, అమలు పరుస్తుంటాడు. తను చేసే పని తను చేసుకుంటూ పోతుంటాడు. హెచ్చరికల ద్వారా మారుకుంటారా? మారండి, లేకుంటే కాలగర్భంలో కలిసిపోతారు. ఇది వీరభద్రుని హెచ్చరికలు. ఇదేదో నేను గుళ్ళో కూర్చొని ఒక రాష్ట్రం కోసమో దేశం కోసమో నేనేదో మిమ్మల్ని మార్చి వెలిగించి అంటే మీ తప్పులను చూసి మీరు ఏదో పునీతులు కాండి, మీరు మారండి, కర్మ సిద్ధాంతాన్ని బలి కావద్దని చెప్పడానికి కాదు. ఇది మా నాయన హెచ్చరిక. రాబోయే రోజుల్లో దేవుళ్ళని ఆడిపోతుంటారు కదా, దేవుడు ఉండాడా అది ఉండాడా అనే వాళ్ళకి హెచ్చరికలు. ఇంకా కొంతమంది పేదోళ్ళు అంటుంటారు, స్వామి మేము ఈ దుర్మార్గులను ఏం చేయలేకపోతున్నాం, మా దేవుడు అనేవాడు ఉంటే వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలా, వీళ్ళకి శిక్ష అనుభవించాలంటే దిగినాడు వీరభద్రుడు. ఇప్పుడు పనిష్మెంట్ అంటే చూపిస్తాడు. ఏం అధికారం ఎవడప్ప సొంతు? మేమే పాలించాలా, మీరే ఉండాలా, మేమే చేయాలా, మేమే 15 20 ఏళ్ళు పాలించాలంటే ఇదేమన్నా రాజరికమా? స్థాయి కొంతమంది అంటుంటారు జగన్ స్థాయి ఎక్కడ, మీ స్థాయి ఎక్కడ? జగన్ స్థాయి ఏం తెలుసా? 48,000 కోట్లు ఈడీ జప్తు, 10 పైన ఎఫ్ఐఆర్లు. ఒక్కసారి 10 తీసి ఆయన పరిస్థితి ఏమో ఆలోచించుకోండి. రాజ్యాంగంలో అట్లా లొసుగులు తీసుకొని ఇన్ని కేసులు ఉండే వ్యక్తి అసలుగా అది రాజకీయమే చేయకూడదు. కానీ ఒక ముఖ్యమంత్రి అయి రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు. దానికి వంతుగా కేంద్ర ప్రభుత్వం ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం నిందించకూడదు. ఏం బీజేపీ కార్యకర్తలారా మీరేమన్నా దీనికి ఒత్తాస పలుకుతున్నారా? ఆంధ్రప్రదేశ్ నాశనం చేసింది ఎవరు? మోడీ, అమిత్ షా ద్వయం. వాళ్ళని వదులుతాను అనుకుంటున్నారా? వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. కేంద్రంలో బీజేపీ వచ్చినా పాలించేది ఎవరు? వీరభోగ వసంతరాయలు. ఆయనకి చట్టాలు, ఈ రాజ్యాంగము అన్నీ అవసరమా? ఆయన ఎట్లా పాలిస్తాడు చూసురానా? ఒక్కసారి చాలు మనకి కరోనా గుర్తించుకోండి.
కరోనా వచ్చినప్పుడు ఎవరు దేశాలేమి, ప్రపంచాలేమి, రాష్ట్రాలేమి, పల్లెలేమి అందరూ దిక్కులకొకరు అయ్యో అయిపోయింది, ప్రళయం వచ్చేసింది, నాశనం అవుతున్నాం, మన మానవ జాతి నాశనం అవుతుందని ఒక్కసారి 2 నెలలు రుచి చూపిస్తే దిక్కులేని శవాలు కుప్పలు, ఎవరు అసహించుకుంటా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా భార్యాభర్తల బంధం లేదు. ఏ విధంగా వస్తుందో దగ్గు జ్వరం పరిస్థితి వెర్రి తలలతో ఎన్ని ఆలోచన చేసినా చూసినావు కదా. భగవంతుడు అనుకుంటే అట్లా అప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎక్కడ పోయిండ్రు, మత ఛాంద సోదరులు ఎక్కడ నాస్తికులు ఆడిపోయిండ్రు. బతికితే చాలరా దేవుడు అనుకుండ్రి. చిన్న పిల్ల ముతక ముసుక అందరూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని భయం గుప్పిట్లో ఉండరు. దేశాలు బంద్ చేయించుకుంటారు, విమానాలు బంద్, రైలు బంద్, బస్సులు బంద్, ఎక్కడ పోయినా మనిషి సంచారం లేకుండా నిర్మానుష్యంగా ప్రాంతాలు. ఎట్లా జరుగుతుంది అది? అది ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ అది. మళ్ళీ అసలు స్థితిలో మా నాయన ఒక భయపెట్టి ఇంట్రడక్షన్ సీన్ ఇస్తే ఈరోజు మనలో వచ్చి రాజ్యపాలన చేస్తుంటే ఎట్లుంటుంది ఆ రాజ్యం? ముందుకు అర్థమవుతాను. దుష్టుల పాటు సింహ స్వప్నమే వస్తాను నాన్న. ఈ రాజకీయాలు ప్రజాస్వామ్యం నడుస్తుందే మీకే తెలుస్తుంది. తస్మా జాగ్రత్త. ఈ వీడియోలన్నీ వీరభద్ర ఆజ్ఞతో, ఆ వీరభద్ర పలుకులతో జరిగిపోయి చెప్పడానికి యూట్యూబ్ ఓపెన్ చేయించి మా నాయన నేర్పిస్తున్న ఛానల్ ఇది వీరభద్ర ఛానల్. ఇది సాక్షాత్తు ఆ వీరభద్ర వృకుంద్రుని పలుకులు ఇవి. వినండి, తెలుసుకోండి, మార్చుకోండి, వెలగండి. లేదు మేము ఇట్లే ఉంటాం, ఇట్లే చేస్తామంటే రోగాలతో, దరిద్రంతో, సమస్యలతో నలగండి. లేదు శాసిస్తాము, వీడెవడు చెప్పాకంటే కాలగర్భంలో కలిపేస్తాడు వీరభద్రుడు. జై వీరభద్రుడు. నమో నమః. హరి ఓం.